గట్టిగా నమ్ముకున్న చేస్తారని కూడా ఖచ్చితంగా ఏదో పక్క నుంచి ప్రజలు వచ్చి ఆ విధంగా యుద్ధం ఆగితే ప్రపంచానికే మంచిదని చెప్పి మనం కూడా కోరుతున్నాం. ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు లేని ప్రపంచం కావాలని మన అందరూ ఊళ్ళో క్లియర్గా రాశాం. వాళ్ళకి వాళ్ళు భారత్ అని ఆ ఇసుక కూడా చనిపోయినప్పుడు ఫోటో వేసాం. అక్కడ నెతన్యాహు అలాగే పంప ఫోటోలు కూడా వేసాం. ఆ వీళ్ళు కూడా అతన్ని దారుణంగా చనిపోయిన వాళ్ళ దాన్ని కూడా దాన్ని విధానంగా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ కూడా నమస్కారం. ఈ గవర్నమెంట్ కాదు ఏదో జరుగుతుందిలే అనుకుని పద్ధతిలో ఉన్నట్టుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం మన కళ్ళెదుట క్లియర్గా కనపడుతుంది. ఎందువల్లంటే మోడీ గారికి సలహా ఇచ్చే పద్ధతిలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ క్యాబినెట్లో ఏ ఒక్క మంత్రి కానీ ఇది ఇలా జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, దీన్ని అన్యాయంగా అరికట్టాలి, ఎందుకు రాకూడదు అనే పద్ధతిలో ఆయనకి చెప్పే నాదుడు అంటే నేను నా వ్యాపనాలకి ప్రకారంగా నేను చెప్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఆయన నోరెప్పట్లేదు. ఎంతసేపు తెలుగు వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు, రాదు అక్కడ 90 లక్షల మంది ఉన్నారు అని ప్రకటనలతో అంటే మనకు సానుభూతి ప్రకటన అనమాట. అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా మోడీ గారు తీసుకొచ్చేస్తున్నారు, మోడీ గారు అందరూ ఏదో కష్టపడుతున్నారు అనే పబ్లిసిటీని మాత్రం చాలా చక్కగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నారు. దాన్ని మనం పూర్తిగా ఖండించవలసిన అవసరం ఉంది. దానికి ఎందుకంటే అందరూ నోరు ఎత్తుకొని ఏదైనా నోరు ఎత్తుకొని ఎక్కడైనా ఎక్కారని ఎవరో నోరు ఎప్పుడన్నా అక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్పిందే వేదమయ్యే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా మరి ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఇంతమంది సమావేశం చేసినా అక్కడ వినే నాదుడు అనేవాడు మరి ఉండాలి. మనకి ఇక్కడి నుంచి ప్రజెస్ వెళ్ళాలి, ఎక్కడికెక్కడ ప్రజెస్ వెళ్ళాలి. ఏదో రాష్ట్రాలు ఉద్యమాలు ఏదో బయటపడుతుంది. మరి ఇరాన్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వీళ్ళు మాటలు చూస్తుంటే వాళ్ళు అంతసేపు కూడా మనుషుని రెచ్చగొట్టే విధంగా ప్రకటనిస్తున్నారు. 3వ ప్రపంచ యుద్ధానికి తావుస్తుంది, ఈ యుద్ధం 3 వారాల వరకు ఆగదు. ఇటువంటి ప్రకటనలు ట్రంప్ ఇవ్వడం వల్ల సామాన్యులతో కేస్తానని ప్రజల్లోకి అయితే ఎటువంటి సందేశం వెళ్తున్నదన్నా కూడా మనం ఆలోచించాం. అందరూ ఉధృత పరిస్థితి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీలో ఎవరో పాల్గొనాలని వాళ్ళగా మామూలుగా ఎవరికి లేదు, ఏ ఇబ్బంది లేదు. మన ఫ్యామిలీకి సంబంధించిన